భారతదేశం ఒక హిందూ దేశంగా పిలువబడుతుంది. భారతదేశంలో ఎక్కువగా శివుణ్ణి నమ్ముతూ ఉంటారు. భారతదేశంలో అనేక శివలింగాలు కలిగిన శివాలయాలు ఉన్నాయి. అందులోని శివలింగాలకి ఎంతో అపారమైన శక్తి ఉందని చెప్తూ ఉంటారు. మరి ఈ వీడియోలో భారతదేశంలోని అటువంటి కొన్ని అద్భుతమైన శివలింగాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1 భూతేశ్వర్ మహాదేవ్. ఈ శివలింగం ఛత్తీస్గఢ్ లో ఉంది. మహాశివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లాగే ఛత్తీస్గఢ్ లో కూడా ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ఉత్తేశ్వర్ మహాలింగ్ అని కూడా అంటారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఈ శివలింగం యొక్క పొడవు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ నుండి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఈ శివలింగం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరకి దూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వచ్చి ఆ శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ శివలింగాన్ని బూర్పురా మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం 6 నుండి 8 ఇంచుల వరకు ఈ శివలింగం పెరుగుతూ పోతుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క అన్ని కోరికలు తీరుతాయని వారు నమ్ముతారు. మరియు కోరికలు తీరిన తర్వాత కూడా ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి మళ్ళీ ఆ శివలింగం దగ్గరికి వస్తూ ఉంటారు. నెంబర్ 2 అమృతేశ్వర్ మహాదేవ్. ఈ టెంపుల్ గుజరాత్ లో ఉంది. గుజరాత్ లోని కోదారా నగరంలో మృదేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. ఆ శివాలయంలోని శివలింగానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఆ శివాలయంలో శివలింగం ఎప్పుడైతే పెద్దగా అవుతూ ఉంటుందో అప్పుడు ప్రళయం వస్తుందని భావిస్తారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ శివలింగం యొక్క సైజు 8.5 అడుగులకు చేరుకుంటుందో ఆ రోజు ఈ భూమి మీద మహాప్రళయం వస్తుందని నమ్ముతారు. ఆ శివలింగం ఆ గుడి గోపురాన్ని చేరుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. ఈ శివలింగం ప్రతి సంవత్సరం ఒక బియ్యపు గింజంత పొడవు పెరుగుతూ పోతుంది. ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే ఈ శివలింగంలో ఉండి ప్రకృతి పరంగా నీరు బయటికి వస్తూ ఉంటాయి. ఎండాకాలమైన వానాకాలమైనా గానీ ఏ కాలంలో అయినా గానీ ఆ శివలింగంలోంచి నీరు వస్తూనే ఉంటాయి. నెంబర్ 3 జార్ఖండి శివలింగ్. గోరఖ్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో హజ్నీ కస్మి అనే పిలువబడే ఒక గ్రామంలో జార్ఖండి శివలింగం ఉంది. అంతేకాకుండా ఈ శివలింగం కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనదని భావిస్తారు. ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే ఈ శివలింగం హిందూస్కే కాకుండా ముస్లింలు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ శివలింగం మీద ఉర్దూ భాషతో కొన్ని అక్షరాలు రాయబడ్డాయి. అక్కడి లోకల్ ప్రజల ప్రకారం అప్పటి రాజైన మహమ్మద్ గజ్నవి ఆ శివలింగాన్ని విరగొడదామని ప్రయత్నించాడు. కానీ అతను సఫలం కాలేదు. ఆ తర్వాత అతను ఆ శివలింగం మీద ఉర్దూలో లా ఇల్లా మొహమ్మద్ రసూల్ అల్లా అని ఉర్దూలో చెక్కించాడు. అలా చెక్కడం వల్ల హిందూస్ దాన్ని పూజించరు అని అలా చేశాడు. కానీ విచిత్రం ఏం జరిగిందంటే అప్పటి నుండి హిందూసే కాకుండా ముస్లింస్ కూడా ఆ శివలింగాన్ని పూజించడం మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి ఆ శివలింగం యొక్క మహత్యం పెరుగుతూ పోతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆ శివలింగానికి పూజలు అర్చనలు చేయడానికి కొన్ని లక్షల మంది హిందూస్ ముస్లింస్ భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. చూశారు కదా, భారతదేశంలోనే మీరు ఎన్నడూ చూడలేనటువంటి కొన్ని అద్భుతమైన శివలింగాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.